మంగళగిరి తెనాలి రోడ్ బాబు జగ్జీవనరామ్ విగ్రహం వద్ద సోమవారం చర్మకారుల సమస్యలపై రాష్ట్ర పర్యటనను పూర్తి చేసుకున్న ఆంధ్రప్రదేశ్ చర్మకార సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుల్లా రాజారావును చర్మకారుల నాయకులు సత్కరించారు। ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఆంజనేయులు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పి రాజశేఖర్, నాయకులు కె సుబ్బారావు, కె రవికుమార్, ఎస్ ప్రకాష్, ఎన్కే రాజు, కె కాసింపీరా తదితరులు పాల్గొన్నారు। అనంతరం బుల్లా మాట్లాడారు। అన్ని జిల్లాలు పర్యటించి అక్కడ ఉన్న కలెక్టర్లని, స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలని, ఎంపీలను కూడా కలవడం జరిగింది। 26 జిల్లాలో ఉన్నటువంటి ఎంపీలని, ఎమ్మెల్యేలని, ఆయా జిల్లా కలెక్టర్ని, ఆయా సమస్యలు ఉంటే ఎస్పీలను కూడా కలవడం జరిగింది। ఆయా జిల్లాల్లో నేను దాదాపుగా మేము ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పర్యటనలో భాగంగా మొత్తం నేను తిరిగిన ప్రతి జిల్లాలో కూడా ఎన్ని ఎకరాలు ఎంత అన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోజుల్లోనే మలుపు అనే పథకం ద్వారా లిడ్క్యాప్ ఎండీకి, ఆనాటి లిడ్క్యాప్ ఎండీకి ఎన్నేటి కృష్ణప్రసాద్ ఎండీగా ఉన్నాడు। నేడు ఆయన బాపట్ల ఎంపీగా గెలిచాడు। మరి ఆయన ఆ ఉమ్మడి రాజధాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెన్నేడు మన కృష్ణప్రసాద్ గారిని నేను మన ఫిబ్రవరి 8వ తేదీన శనివారం కలిసి ఇక్కడ ఎన్టీఆర్ భవన్లో కలిసి నేను ఈ యొక్క రాష్ట్రంలో లెదర్ పార్కులు నిర్మించాలని చెప్పేసి రాష్ట్రంలో 742 ఎకరాలు ఉండేయ్యా, మీరు అవన్నీ కూడా మీ హయాంలో ఇచ్చినాయని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారికి మరి ఎన్టీఆర్ భవన్లో మరి నేను ఫిబ్రవరి 8 శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఉండడం జరిగింది। వారు దాని మీద మాకు సానుకూలంగా స్పందించారు। అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరిగిన పర్యటనలో 19 జిల్లాల్లో మొత్తం టోటల్గా 742 ఎకరాలు మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెదర్ పార్కుల పేరుతో ఉంది కాబట్టి దయించి నారా లోకేష్ బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు మరి దయించి అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు కూడా మరి యొక్క 26 జిల్లాల్లో కూడా లెదర్ పార్కులు నిర్మించాలి। ప్రధాన అంశం ఏంటంటే లెదర్ పార్కులు నిర్మించే విషయంలో మేము ప్రభుత్వం వారి ద్వారానే నిర్మించమని అనట్లేదు। విదేశీయులు మధ్య నైజీరియా దేశస్తులు వచ్చి మరి లోకేష్ బాబు గారిని కలవడం జరిగింది। వారికి ఇప్పుడు 90 ఎకరాలు వినుకొండ ఎమ్మెల్యే గారి ద్వారా లోకేష్ బాబు గారు అప్పచేయడం జరిగింది 3 కంపెనీలకి। అలాగే 26 జిల్లాలో కూడా విదేశీ కంపెనీల ద్వారా లెదర్ పార్కులు నిర్మించండి। వాటి వల్ల మాకు ఉపయోగం ఏంటంటే మా యొక్క మాదిగ నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు వచ్చాయనే ఆశతో నేను 26 జిల్లాలు పర్యటన జరిగింది। ప్రభుత్వ అధికారులు, కలెక్టర్లు మాకు సానుకూలంగా స్పందించి జిల్లా కలెక్టర్ కూడా నివేదిక పంపడం జరిగింది। అందువల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు మాకు 26 జిల్లాలో కూడా లెదర్ పార్కులు నిర్మించాలని చెప్పేసి ఈ రోజున బహిరంగ విజ్ఞప్తి చేస్తారు।